అందరూ 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 ఎవరు మౌనంగా ఉండకూడదు పిల్లగా. అదే దేవునికి అందరూ మౌనంగా ఉండక దేవుని స్తోత్రం చేయండి. సహాయం చేయగలిగిన దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన ప్రతి అవసరాలను తీర్చే దేవుడు మన యేసయ్య ఉన్నాడు. మనందరము అన్ని మనసులుగా ఉండక మన హృదయాలు తెరిచి మన నోళ్ళు తెరిచి మన యేసయ్యని మనం స్తుతిద్దాం. ఈ విలువైన సమయానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఆయన మందిరంలోనికి ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఆ దేవుని కృపే. ఎవరు నోళ్ళు తెరవండి, అందరూ నోళ్ళు తెరిచి యేసయ్యని స్తుతించండి. ఎందుకంటే ఈ జీవము ఆయన పెట్టిన దీపము, ఈ ఆత్మ ఆయన పెట్టిన దీపము. ఆయన కాకపోతే మన నోటితో ఎవరిని స్తుతిస్తాం? ఎవరు అన్ని మనసులుగా ఉండదు, ఎవరు మౌనముగా ఉండదు. ఈ దొరికిన ఈ కొద్ది సమయాన్ని దేవుడి కోసం మనం కేటాయిద్దాం. నేను నిలబడడానికి నీ కాళ్ళలో శక్తినిచ్చిన వాడు, మాట్లాడడానికి నీకు నోరిచ్చిన వాడు, చెవులిచ్చిన వాడు, ఆయన స్తుతించడానికి నీకు హృదయాన్ని ఇచ్చిన వాడు ఆయనే కదా. నీకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే కదా. నీ కోసము సిలువల ప్రాణాన్ని అర్పించి నీ పాపాలు కడిగిన వాడు ఆయనే కదా. బిడ్డలారా, హృదయపూర్వకంగా ఆయన మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. రాజా మీకు వందనమయ, దేవా మీకు వందనమయ, యేసయ్యా మీకు వందనమయ. అయినా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని కాపాడే ఏదైతేనైనా ఏ బాధలో ఏ వ్యాధులు ఏ శోధనలోనైనా తండ్రి కృషించుకుంటూ ఉండవైనా ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? ఏ బిడ్డ అయితే కుమిలిపోతూ ఉందో, ఏ బిడ్డ అయితే బాధలో వేదనలో ఉందో, నీకు సహాయము నేనే, నీ ఆదరణ నేనే, నీ కొండ కోట నేనే, నీ ఆశ్రయం నేనే, నువ్వు దాగుకొని చోటు నేనే అని మీరు ప్రూవ్ చేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు దేవా. తండ్రి స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. కృపగల రాజా మీకు వందనమయ్యా తండ్రి. తండ్రి తండ్రి నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. స్తోత్రమయ్యా. మహోన్నతిని చాటున
మమ్మల్ని ఆదరించిన నా గొప్ప దేవా వందనాలయ్యా. స్తోత్రాలు రాజా వందనాలయ్యా. అవును ప్రియమిత్రులారా, ఎవరైతే ఏ బాధలో వేదనలో వచ్చి ఉన్నారో కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం లేదే అని బాధపడుతున్నావా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయం ఎందుకు, చింత ఎందుకు, దిగులెందుకు, నేనున్నాను నీతో. ప్రియమిత్రులారా, నేనున్నాను నీతో. నేను నడిపించడానికి కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో నేను లేవనెత్తడానికి నీకు నేను తోడుగా ఉన్నాను. ప్రియమిత్రులారా, ఎవరు దిగులు పడకండి, వేదన చెందకండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా మన హృదయాలు తెరిచి ఆయన స్తుతులతో స్తుతుల సింహాసనాల మీద ఆయన ఆసనుడై ఉండగా మన స్తుతులతో ఆయన స్తుతిద్దాం. యేసయ్యా వందనాలు. యేసయ్యా, అయ్యా మీరు మాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడారు నాయన తండ్రి. అయ్యా మాకు సహాయం ఎక్కడ నుంచి వస్తుంది అంటే దిగులు పడుతూ, భయపడుతూ, చింతపడుతూ, ధైర్యంగా ఉండు, నేను మీకున్నానని నాతో మాట్లాడాను. ఈ సమయంలో ఏ బిడ్డనైనా కుమిలిపోయింది, ఆ బిడ్డతో కొద్ది మీరు మాట్లాడుతుంటారని మేము నమ్ముచున్నాము. అవును తండ్రి, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడునైనా, దిగులుతో నుండి మమ్మల్ని లేవనెత్తే దేవుడునైనా, అధైర్యపడినప్పుడు ధైర్యం చేకూర్చే దేవుడునైనా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలనైనా. ఈ ఆరాధన ద్వారానైనా మా స్తుతులను మీరు ఆగ్రహించి దేవా యేసయ్యా మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా దైవ సేవకులనైనా తండ్రి. అయ్యా ఇప్పుడు నైనా వాక్యాన్ని అందించబోతుంది కదా తండ్రి. యేసయ్యా ఆ బిడ్డను మీ నోటికి బూరగా వాడుకొని నాయన తండ్రి నాతో మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ త్వరలో తిరిగి రానైనా యేసయ్య నామం పేరిట అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదమ్మా, అందరం కూర్చున్నాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆ దేవుడు ఆయన కృప మహేశ్వరుతో మనందరినీ నింపుడు గాక. మనసారా స్తోత్రాలు చెప్పండి, చెప్పండి, సంతోషంగా ప్రభువుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినము ఏమి తీసుకొని ప్రభు సన్నిధికి వచ్చారు? కొందరైతే ఈ నెల కాపు ఇవ్వాలి అని తీసుకొని వచ్చుంటారు. కొందరైతే వారి పనులను బాగా భరించాడు దేవుడు. ఆ పంటలో ఉన్న వచ్చిన మొదటి ఫలాన్ని, మొదటి ధాన్యాన్ని తీసుకొచ్చుకుంటారు. మరి కొందరైతే వారికి దేవుడు ఇచ్చిన దాంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటారు. ఖాళీ చేతులతో ఎవ్వరూ రారు ప్రభు సన్నిధికి. అదే చెప్పడానికి ఎవరైనా వస్తారా? ఎవరికి దేవుడు ఎంతైతే ఆయన ఆశీర్వదించున్నాడో అంత మటుకు ప్రభు సన్నిధికి దేవుడికి ఇవ్వాలి అని వస్తారు. నేను ఇప్పుడు దాకా చెప్పేటంటే నీకున్న ధనమో, నీకున్న ఫలమో, నీకున్న పంటో, నీకున్నది ఏదో అది ఇవ్వడానికి దేవుడి సన్నిధికి నేను వచ్చుంటాం. అందరం కూడా అలాగే వచ్చుంటాం. కానీ 96వ సంకీర్తన 8వ వచనం 2వ వాక్యం, 96వ సంకీర్తన 8వ వచనం 2వ వాక్యం. సరే వచనం అంతా చదవండి, ఇబ్బంది ఏం లేదు. అలా 96 వెరీ గుడ్. కానీ 8వ వచనం అని చెప్పింది యెహోవా నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు? ఏం చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యం? నైవేద్యము తీసుకొని ఆయన సన్నిధికి మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? అయ్యా లేక రాకూడదు, ఎదరవత్తులాగా కొడుకొని
వచ్చింటే ఉత్తర పద్ధతుల వారు నీ చేత తెచ్చాలనుకున్నాం. ఏం తీసుకురావాలా? ఏం తీసుకురామంటున్నారు చెప్పని నోట్ చేస్తే నైవేద్యము. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనం తెస్తాం లోపల అవన్నీ తేవాలి కూడా. సగం జరగాలంటే అవన్నీ ఉండాలి కూడా. ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, ఇక్కడ కావాల్సిన వస్తువులు ఉండాలి. అప్పుడు మనందరం చేస్తేనే కదా. అదేమో అయ్యే కాదు, అసలు దేవుడికి కావాల్సింది ఏంటంటే నైవేద్యము. హల్లెలూయా. ఏంటి నైవేద్యం? ఏమిటి నైవేద్యం? ఏమిటి నైవేద్యము? మన సోదరులైన హిందూ సోదరులు ఆలయానికి మన ఊళ్ళి పోయినప్పుడు వాళ్ళు ఏం పెడతారు? నైవేద్యం పెడతారు. నైవేద్యం దేంతో చేస్తారు? చెప్పడం చేస్తే కళ్యాణమా? దేంతో చేస్తారు? నెయ్యి, ఇంకా సమపాలలో కలిపి నైవేద్యం చేస్తారు. తినడానికి కొంతమంది మాత్రం. కొన్ని దేవాలయాలు అయితే ప్లేట్లు ఇస్తుంటారు. నేను చదువుకునేటప్పుడు కాలేజీలో నాకు మాట గుర్తుంది. కాలేజీలో బిఆర్ కాలేజీలో చదువుకుంటున్నాం, ఇంటర్మీడియట్. అప్పుడే మేము సిటీ చూసింది. అప్పుడు దాకా కావాలి ఏమి స్కూల్ ఏమేమిలో ఉన్నాం. సిటీ చూసినప్పుడే నెల్లూరులో రాజేష్ గారు ఒక నా ఫ్రెండ్ ఉండేది. వాళ్ళు చిన్న బజార్ నుంచి వచ్చేవాడు. చిన్న బజార్ నుంచి వచ్చేవాడు. బాగా ఫ్రెండ్షిప్ చేసేవాడు చిన్నప్పటి నుంచి. అరే టిఫన్ ఏం చేసి వచ్చానంటే, నేను ఏం తిన్నా అనుకున్నావా? ఈ రోజు తింటుంటే ఉండింది. మేము టిఫన్ ఏముంది? మా టిఫన్ చెప్పండి. రాయండు సద్గురు. అది కూడా ఉంటే తినేది, లేకపోతే లేదు. పొద్దున్న 5 గంటలకు అప్పుడు మొక్కలు ఎక్స్పీరియన్స్. అది అక్కడ హార్ట్ వేస్తుంటే పరిగేసేది అయితే 5 గంటలకు. సద్గురు ఉంటేనే తినేది, లేకపోతే అది కూడా లేదు. టిఫన్ చేయించావురా? సరే ఆ ఎవరో టిఫన్ చేస్తుంటే డబ్బులు తీసుకున్నాం. మీరు నేను వద్దు నా ఇదే అసలు రోజు ఒక రుచి చెప్తున్నావు. అసలు కథ ఏందిరా? మీ అమ్మ అంత బాగా చెప్తారు. మా అమ్మ నిజేది మా పక్కనే దేవాలయం ఉంది. రోజు పొద్దునే పోతాను. ఆ పూజారికి నేనంటే మరి ఇష్టము. అందరికంటే డబుల్ త్రిపుల్గా నాకు ఆ ప్లాస్టిక్ ప్లేట్లు లేవు. అప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు లేవు, ఇస్తరాకులు, రాగి ఆకులు చేసుకోపోయాడు. రాగి ఆకులు ఇంకొక చెట్టు ఇస్తరాకులు ఉంటుంది. మరి చెట్టు ఆకు ఇస్తరాకులుగా పెడతారు. మరి ఎందుకు పెడతారంటే ఒక పెట్టారా పత్రులు గారు కూడా ఏమా సాయంకాలం వెళ్ళి ఆ దేవాలయానికి కావలసిన నీళ్లు తెచ్చి ఆ పంతులు గారి పక్కనే ఆయనకి కావాల్సిన నేను తెప్పిస్తాను. కాబట్టి ప్రతిరోజు నైవేద్యం వస్తారా బాబా అనేది ఇప్పుడు అదే అంత రుచిగా ఉందా నెయ్యి. వాళ్ళు ఒక రోజు కావాలంటే చూడని ఓ రోజు మాకు తెచ్చిపెట్టాడు. మాకేం తెలియదు కదా, తెలియదు. ఎక్కడ బైబిల్ గ్రంథంలో తినొద్దని ఎక్కడ లేదు. ఏదైనా సరే దేవుడికి స్తోత్రం చేసుకొని తినమన్నాడు. తెలిసి తినకూడదు, తెలియకపోతే ఏమి ఇబ్బంది లేదు. అది తింటే ఎంత రుచిగా ఉందో. అదే నైవేద్యం అంటే ఇదా అనేది. కావున పిల్లగా ఇక్కడ ఏసై ఏం చెప్తున్నాడంటే, బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే బాగా వినమ్మా. ఇక్కడ ఎక్కువ చెప్పలేదు, తీసుకెళ్తున్నాను. మీకు అవగాహన ఏంటంటే చెప్తా బాగా వినండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే
నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోనికి అనగా ఆయన సన్నిధిలోకి రావాలి. దేవుడు కోరే నైవేద్యం ఏంటి? నెయ్యి కాదు, పాలు కాదు, ఫలములు కాదు, ధనము కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఓ రుచికరమైన పదార్థాలు ఏమీ కావు. ఆయన అంటాడు వేరేలా అవన్నీ నాయే కదా, అవన్నీ నాయే కదా. కోడలు గోడలు మీరు ఇచ్చేయన్నీ నావే. మనం అనుకుంటాము నేను నెలకు 3,000 ఇస్తా సమయంలో అని ఒక ఆయన అంటే ఒక ఆయన నేను నెలకు 10,000 ఇస్తా. ఏమంటారా నాయనా, నేను నెలకే 10,000 ఇస్తా. ఎక్కడికి రా నీకంటే నేను ఇంకా ఉండే సంపాదించా. ప్రభు ఆరోగ్యం ఇవ్వకపోతే, ప్రభు ప్రభుత్వం ఇవ్వకపోతే నీకు ఉద్యోగం ఎక్కడిది, నీకు డబ్బులు ఎక్కడి అంటే అది ఊరి డబ్బులమ్మా, దేవకమ్మా. దేవుడి డబ్బులు దేవుడికి ఇస్తున్నావు, ఆయనకి ఇస్తున్నావు, అందు కాదు. అదే చెప్పండి, తప్పండి. ఇవన్నీ తీసుకెళ్ళవచ్చు మనం. దేవుడు అది ఇవ్వడం లేదు. దేవుడు కోరేది నైవేద్యము. ఇక్కడ చెప్పే నైవేద్యం లేదు. ఈ నైవేద్యంలో 10 రకాల నైవేద్యాలు ఉన్నాయి. ఓకేమా? బాగా ఎన్ని రకాలు ఉన్నాయి? 10 రకాల నైవేద్యాలు తీసుకొని దేవుడి సన్నిధికి మీరు రావాలా. నేను టూకీగా చెప్పేస్తున్నా. మీకు వచ్చినాలు కావాలంటే కూడా దేవుడి గ్రంథంలో ఉన్నాయి, నేను తీసిపెట్టాను. వచ్చినాలు కావాలంటే కూడా దాదాపుగా పాస్టర్స్ అనగా కీర్తనలు 104 ఒకసారి రాసుకునే వాళ్ళు. అలాగే కీర్తనలు 42:12, కీర్తనలు 72:10, కీర్తనలు 108 3-5 వరకు, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు, అలాగే 119వ సంకీర్తన 9వ వచనం, 148వ సంకీర్తన 13-14 వచనాలు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6-7 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, 1వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, చివరిగా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాలు, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. మీకు ఇంటి దగ్గర తీసుకున్న వాళ్ళు బైబిల్ చదవాలనుకున్న వాళ్ళు చదవండి. అక్కడ దాదాపుగా 10 రకాల నైవేద్యం. అంటే ఒక చిరువులో చెప్పి ఇంకొక చిరువులో కూడా చెప్పండి. 10 రకాల నైవేద్యాలు ప్రభు సన్నిధికి తీసుకొని రావాలా. ఆయన ఆవరణలోనికి వచ్చినప్పుడు చెప్పండి, నైవేద్యములు తీసుకొని రండి. పుట్టి ఏం తీసుకురావాలా? ఏం తీసుకురావాలా? గ్రామంలో నైవేద్యం తయారు చేసేది ఏ విధంగా అంటే లేవ్య కాలానికి వెళ్ళిపోవాలి. ఏమా నైవేద్యం అని ఉంది, ఉందా లేదా? లేవ్య కాలం 5వ అధ్యాయంలో చెప్పారు పనులని మీకు. నైవేద్యం అని, ఆ నైవేద్యం అని
విధానం. దానిలో ఏమేమి కలపాలి? గోమరసము, లవంగి పట్ట, అలాగే గుగ్గిలము, చెప్పు కుట్టి ఏమైనా జ్ఞాపకం ఉంటా? ఆయనమ్మ ఈ కాకుండా ఏమైనా జ్ఞాపకం ఉంటే చెప్పు. సంబరాణి, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆ నైవేద్యం తయారు చేసే మేళకుడు ఉండేవాడు. మేళకుడు మీన్స్ టెక్నీషియన్. ఇప్పుడు ఈ ఫోన్ అనుకున్నవాడు ఒక టెక్నీషియన్. అలాగే ఆ నైవేద్యం తయారు చేయడానికి కూడా ఒక టెక్నీషియన్ పెట్టుకుంటారంట. ఒక వంటగాడు మనమంతా. కానీ మేళకుడు అని బయట గ్రంథంలో రాయబడింది. ఆ యొక్క అభిషేక తైలం తయారు చేయడానికి ఒక మేళకుడు ఉండేవాడు. ఆ నైవేద్యము తయారు చేయడానికి ఒక మేళకుడు ఉండేవాడు. ఆయా రకాలైన సుగంధ ద్రవ్యములు అన్ని తీసుకొని తగిన పాలలో కలిపి నైవేద్యం తయారు చేసేవాడు. ఆ నైవేద్య బలి సమర్పించేటప్పుడు బలిపీఠం పైన పెట్టి దాన్ని సంపూర్ణంగా అది దేవునికి అర్పణగాను, దాన బలిగాను, సమాధానార్థ బలిగాను, అపరాధార్థ పాప పరిహారార్థ బలిగాను, అపరాధ బలిగాను, నైవేద్య బలిగాను, ఇన్ని రకాలైన బలులను పూర్వకాలంలో ప్రభు సన్నిధిలో అర్పించేవాడు. ఇప్పుడు ఈ కాలంలో మీరు ఏ బలి అర్పించ అవసరం లేదు అని యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎందుకు చెప్పాడు? చెప్పడమా? మీ అందరి కోసము నేను దహన బలిగాను, సమాధానార్థ బలిగాను, పాప పరిహార్థ బలిగాను, నైవేద్య బలిగాను, వివిధ రకములైన బలులు ఏమైతే మీరు అర్పిస్తున్నారో ఆ బలిగా నేను మీకోసం పశువుగా వాటి తెచ్చిపెట్టినాను. ఇలా బలి పశువుగా వదింపబడి ఉన్నాను. వేటేదేరా బలి పశువుగా వదింపబడి ఉన్నాను. కాబట్టి ఈ బలులేమి మీరు అవసరం తీసుకున్నారు అవసరం లేదు. అయితే నూతన నిబంధన కాలంలో వినడవాల నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు నైవేద్యం తీసుకుని రావాలి. తప్పనిసరి దేవుని అయిపోతారు. ఏ నైవేద్యములు ఇక్కడ అర్పించాలి? నీలో ఉంటేనే కదా అర్పించేది. ప్రియా ఇప్పుడు హైదరాబాద్ నుంచి పరిగెస్తుంది. నేనేమో అడుగుతాను, నీ దగ్గర ఉంటేనే కదా ఇచ్చేది. లేదు ఏమో కదా. అలాగే ప్రభు సన్నిధికి మనం వచ్చాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఇదిలో ప్రభు నిన్ను కొన్ని అడగబోతున్నాడు. ఆయన నీ నుంచి కొన్ని నీ నుంచి కావాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆ దేవునికి నువ్వు కొన్ని సమర్పించాలి, అర్పించుకోవాలి. అదే చెప్పండి, ఇంకో మాట చెప్పండి. సమర్పించాలి, అర్పించాలి. సమర్పణకు అర్పణకు తేడా చెప్పండి. సమర్పణ అంటే ఏంటి? అర్పణ ఏంటి? సమర్పించుకోవాలంటే సమర్పణ. నువ్వు చెప్పమ్మా, నీ సమ చెప్పు. అర్పణ, అర్పణ, సమర్పణ. అర్పణకి ఎంతైనా ఇవ్వచ్చు, సమర్పణ అంటే సంపూర్తిగా. వెరీ గుడ్. ఎన్ని రకాల కుకి ఎవరెవరో చెప్పగలరా? అంతే అంతే, ఇంకా అంతే అంటే సరిపోదా? ఆలోచించేది కూడా మర్చిపోరు. ఎప్పుడైనా ఒక గమనం చేయండి. ఒక విషయాన్ని
మనం ఆలోచించే కొద్దీ పొదుపు పడుతుంది మన మైండ్. ఇప్పుడు మా పాప సిగమ్మ పొయ్యాలంటే దాదాపు 5 నెలలు మేము తెచ్చి నేను మా పుట్టాలు లేదు. మా పాప కట్టిన పడికి జరిగి ఈ రోజు వీడు బయటకు వచ్చి ఇది ఆడలో ఆడలో ఎవరురా ఇది ఆడలో ఇదిగోనా నేను మీ అమ్మ చెప్తే ఇదిగో నేను పడిందో అది ప్రతిరోజు వాడుకుంటే పొదులుగా ఉంటుంది కదా. వాడకుండా పడిపోతే శిలువు పడిపోతుంది, తుప్పు పడిపోతుంది. మన మైండ్ కూడా అంతే విషయం. మరి ముఖ్యంగా దేవుని వాక్యం గురించి అదే కదా నేను చెప్పాను. ధ్యానము ఏంటి, చదవడం ఏంటి, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఆలోచించాలి. సమర్పణ అంటే నువ్వేదైతే దేవునికి ఇవ్వదలుచుకున్నావో, ఉదాహరణకి నేను ఈ సంవత్సరం నా దేవునికి క్యాలెండర్ చేయిస్తాను పాస్టర్ గారు, ఆ క్యాలెండర్కి ఎంత డబ్బులు కావాలో అని చెప్పడం తెలుసుగా మా ప్రియ నాకు చెప్పింది అనుకున్నాం. మాకేమిటే ప్రియ చెప్పేసింది అని నేను నా దగ్గర ఉన్నప్పుడు అప్పో చేసి 10,000 పెట్టి క్యాలెండర్ బహు చక్కగా చేయించా. ఇస్తుందలే అనుకుంటా ఉన్నా నేను, ఇవ్వడం ఇస్తుందలే సమర్పించుకుంది కదా, ఇస్తుందలే చివరికి కనపడమే మానేసింది. అప్పుడు సమర్పణ ఏమైంది, అర్పించబడలేదు. అర్థంగా ఉదాహరణ చెప్పిన తల్లి నువ్వు చెప్పావు ఇచ్చావు నేను అట్లా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి సమర్పించుకుంటావో దాన్ని ప్రభుకి అర్పించుకోవాలి. అంటే ఆ సమర్పించుకొని మీరు ఉంచుకోకూడదు. అమ్మా అర్థమైందా, అర్థమైందా? దేవుడి కాడ దూమ మనం చాలా సమర్పించుకుంటామమ్మా. ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో సమర్పించుకుంటాం. కానీ వాటి తగ్గించుకోం, వాటిని వదిలిపెట్టం, వాటిని వేయిపోతాం. నాలాంటి ఇచ్చుకోలేక అయ్యా ఈ సంవత్సరం పాక్షగా అడిగారు, రే బాబు రాజేశా ఏమి ఇస్తావు, నేను 10,000 ఇస్తావు, పండుగ చేసుకో, ఏదో మామ పండుగ చేసుకున్నట్టు నాకు కాదుగా. వాయిస్కోసం జరుగుతుంది, గుడి జరుగుతుంది, ఏమి ఇస్తావు, 10,000 ఇస్తావు. వాడు ఇంకే రాజేష్ వాళ్ళు పని చేసుకున్నాడు అని చెప్పి నేను బహు సంతోషంగా కార్యక్రమం చేపడితే చివరికి ఆయన మొహం సాధేశాడు. మరి ఏమవుతుంది, నేను ఎంత బాధపడతానమ్మా, లోక సంబంధంగా ఏసే దగ్గర చాలా సమర్పించుకున్నాం. ఎన్ని సమర్పించుకున్నాం, సమయాన్ని సమర్పించుకున్నాం. ఈ సంవత్సరం ఆఖరి దినాలు వచ్చేటప్పుడు లేదా ఇక 2 నెలలు మాత్రమే ఇక 2 నెలలు మాత్రమే మనకు ఉంది కదా. 2 నెలలు సంపూర్ణంగా లేదు కదా. జనవరి నెలలో లేక డిసెంబర్ 31వ తేదీ నువ్వు సమర్పించుకున్నావు కొన్ని, ఇదే దేవుడి సన్నిధిలో నా సమయాన్ని నీకు ఇస్తాదేవా, ఇదిగో ఇంత సమయం నేను బయటకు ఉంటాను, ఇదిగో ఈ సంవత్సరం ఒక్క సండే కూడా, ఒక్క ఆదివారం కూడా నీ సన్నిధికి రాకుండా నేను వెనకాలను ఎన్నెన్నో అన్నీ కానీ ఎన్ని అర్పించావు, చప్పట్లు ఎన్ని అర్పించావో, ఎంతవరకు అర్పించావు అది కూడా వల్ల ఎన్ని అర్పించావు, ఎంతవరకు అర్పించావు, ఎంతవరకు చేశావు. మాటలు మనసు బహుగట్టిగా చెప్తావు, ప్రార్థనలో బహుదీర్ఘంగా చేస్తావు, బహు గట్టిగా మాట్లాడతావు. అది కార్యాచరణకు అర్పితాలకు వచ్చేదే మనం అర్పించేది ఏమిటో మీకు తెలుసు. వాటి పిల్లగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటి అర్పణ, మొట్టమొదటి నైవేద్యం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చెప్పడమా. రెండవది నేను
మనం గోడ మీదనే రాసిన ఆ వాక్యాలు చదవండి, రోజు మీకు గుర్తుంటాయి. రెండవది, ఆనందంతో సంతోషకాలను చేయించు ఆయన సన్నిధికి రండి. మూడవది, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? కష్టపడినా రాజాకుంటుంది ఆలోచిస్తున్నా ఆ తర్వాత పడిన తర్వాత అంటే దేవుని సన్నిధికి లేట్గా వచ్చావు. ఈరోజు దేవుని స్తుతించావా? దేవుని కోసం ఒక పాట పాడావా? అనుకునేది కదా, ఇంట్లో కార్యాలు ఉండేవి కదా. నేను అన్నాగా, నువ్వు వస్తాను మంచి రుచికరమైన భోజనం, బలమైన భోజనం ఏదొచ్చాము నాకు చేసి కాదల్లా ఉదయాన్నే నేను చేసుకోండి. కానీ నైవేద్యం అర్పించాలంటే సంతోషంగా ఏ దేవుని సన్నిధికి వచ్చాను కాబట్టి వచ్చి దేవుడు బట్టండి. రమణక్కడి వాడు చేసుకొచ్చాను, నాకు చాలా సంతోషం. రమణక్క రావడం సంతోషం కాదు కానీ వాడు కూర్చోవడం ప్రత్యాధికారం ఆ తల్లి తీసుకొని ఊరికి రావాలి. కాబట్టి కొట్టుకుంటుంది. ప్రభు సన్నిధికి వస్తే మనకెన్నో ఆశీర్వాదాలు, మనకెంతో సంతోషం. మొట్టమొదటిగా నైవేద్యం ఏంటి కళ్యాణమ్మా? స్తోత్రాలు. రెండవ నైవేద్యం ఏంటి? ఆనందంతో సంతోషంతో దేవుని స్తుతించడం. మూడవ నైవేద్యం ఏంటో చెప్పండి కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన కనిపిస్తాం. ఆత్మతో సత్యంతో ఆరాధించడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరో నైవేద్యం ఏంటో చెప్పండి కదా. విజ్ఞాపన ప్రార్థన చేయడం. ప్రార్థన వేరు, స్తుతి వేరు, స్తోత్రం వేరు. ప్రార్థనలో 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి కృతజ్ఞతా ప్రార్థన, 2 విజ్ఞాపన ప్రార్థన, 3 ఉపవాస ప్రార్థన, ఇంకా ఉన్నాయి 4 కన్నీటి ప్రార్థన, 5 విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన, 5 6 రోధన చేయించు ప్రార్థించడం, 7 ప్రలాపించుచు ప్రార్థించడం. హల్లెలూయా. ప్రార్థనలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ నైవేద్యాలే. ప్రభు సన్నిధికి రావాల్సిన దాంట్లో ఉంటే ఈ నైవేద్యాలన్నీ అర్పించవచ్చు. మధ్యలో వస్తే కొన్ని పోగొట్టుకుంటాం. ఫస్ట్ నుంచి దేవుని సన్నిధిలో ఉంటే ఆ ప్రభు సన్నిధికి అర్పించవలసిన నైవేద్యములన్నీ అర్పించవచ్చు. అసలు ముఖ్యమైన నైవేద్యం ఏంటి? నేను ముగిస్తాను. ఆయనకి నాలాంటోడే, మీరు కాదు అంటే పాపం వస్తుందని నాలాంటోడే ఒక ఉన్నాడంట. దేవుని యొక్క దగ్గర లేకపోతే సమయంలో చాలా మంచి పేరు నాకు. అట్లా ప్రవర్తిస్తా, చాలా ఒబీడియంట్ నేను, అలా ప్రవర్తిస్తా. చాలా విధేయతలు కలిగి అలా ప్రవర్తిస్తా. ప్రభు కార్యాలంటే బహు ఇంట్రెస్ట్గా చేస్తా. ఇప్పుడు మీరు చెప్పిన నైవేద్యాలన్నీ చెల్లిస్తా. దేవుడికి స్తోత్రం చెప్తాను, కృతజ్ఞత చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఆత్మతో సత్యంతో కూడా ప్రార్థించినట్టు నటిస్తాను. అన్నీ చేస్తా. కానీ ప్రభు కోరి ఒక నైవేద్యం ఏంటంటే, ప్రభు కోరి ఒక నైవేద్యం ఏంటంటే అంటే ఆ నైవేద్యం కూడా ఏది చేస్తావా అంటే చేస్తారు, చేస్తున్నారు. అది నైవేద్యం ఏంటంటే హృదయమనే నైవేద్యం. హల్లెలూయా. కబల్ కొట్టు భయపడండి.
ఇవ్వకుండానే ఏమి చేస్తారా? ఏమో చేస్తాం చేయరా? చేస్తాను చేయరా? ప్రతి మీరు నీ బ్రతికి ఇవ్వము దేవుడికి. నువ్వు సమర్పించుకోము, సమర్పడలేదు. ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం ఈ నైవేద్యాలన్నీ ఇస్తాం. బయటికి పోయి బయట తీయాల్సిన నైవేద్యాలు చాలా ఉంటాయి. అయినా బయట ఏమి నైవేద్యం చేయాలా? చాలా నైవేద్యాలు ఉంటాయి. వాడు సాధారణ పడిపోయే నైవేద్యాలు చిన్నవి కాదు, అన్ని అడగకుండానే చేస్తాము. నువ్వు కాదు, మనందరం అంతే. ఎప్పుడు సాధారణ యొక్క కోరికను తీర్చకుండా ఉంటామంటే అస్సలు శిశులైన నైవేద్యము నీ హృదయముని కానీ దేవుడికి ఇస్తే, నీ హృదయంలో ఏసై ఉంటే ఇంక సాధారణ ఏ నైవేద్యం ఉండదు. అదే చెప్పండి, సాధారణ గారికి ఏ నైవేద్యం ఇవ్వు. ఈ సమయం చూపిస్తాం అంటే ఈ సమయం చూపిస్తాం దేవుడికి. నీ స్వరం ఎవరికిస్తావు? దేవునికి. నీ ఆలోచన ఎవరికిస్తావు? దేవునికి. నీ తలంపులు ఎవరికిస్తావు? దేవునికి. నువ్వు ఎవరిని ఆరాధిస్తావు? దేవుని ఆరాధిస్తావు. నువ్వు ఎప్పుడు దేనిలో సంతోషపడతావు? దేవుని యందు. దేవుని యందు ఇప్పుడు దివారాత్రంలో ఆయన ధర్మశాస్త్రంలో పనిలో వాడు ఆనంద తైలాభిషేకంలో అభిషేకించబడదు. ఇంకా ముఖ్యంగా నేను చూపిస్తా. ఆనంద తైలాభిషేకంతో అభిషేకించబడేది ఎవరనగా దివారాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడు మాత్రమే. ఆమె ఆనంద తైలాభిషేకం కావున ప్రియులగా ఆయన ఆవరణలోనికి నైవేద్యములు తీసుకుని ప్రవేశించుడి. చెప్పండి, ఆయన ఆవరణలోనికి నైవేద్యములను తీసుకుని ప్రవేశించుడి. ఇప్పుడు చెప్పాలా? నైవేద్యాలు ఇప్పుడు ఎన్ని చెప్పాడో చెప్పండి. చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే నైవేద్యము, ఆనందంతో సంతోషంతో. మూడవది సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే నైవేద్యము. విజ్ఞాపన ప్రార్థన అంటే ఈ ప్రార్థనలు 7 రకాలే కదా, 7 రకాల ప్రార్థనలు. ఇవన్నీ కూడా నైవేద్యాలే. ఆ తర్వాత చివరి అంటున్నాను కానీ నేను మొదటిగా హృదయాన్ని ఇస్తే తర్వాత ఇవన్నీ చేస్తాం. అదే చెప్పండి ఒకసారి. మొదటిగా నువ్వు ఏదైతే సమర్పించుకుంటావో ప్రసాదో, మనం ఏదైతే సమర్పించుకుంటావో అది అర్పించాలా. చాలా సమర్పించుకుంటున్నావు కానీ అర్పించడం లేదు. సమర్పించుకుంటున్నావు అంటే చెప్పడం వరకు అది ఇస్తాను, అది చేస్తాను, అలా ఉంటాను, అలా ప్రవర్తిస్తాను, కానీ ప్రవర్తించడం లేదు, అలా ఉండడం లేదు, దేవుడికి ఇవ్వడం లేదు. అది నీ దగ్గర పెట్టుకుంటున్నావు. ఇంకా నీ హృదయంలో యేసయ్యకు ఇష్టం కానివి, యేసయ్యకు నువ్వు ఇస్తానన్నవి ఇవ్వకుండా దాచిపెట్టుకునేవి చాలా ఉన్నవి. కాబట్టి నీ హృదయాన్ని దేవుడికి చేస్తే ఒక్కొక్కడు నా సమస్తము నా సర్వము నీవే యేసయ్యా. కలిసి చెప్పండి, నా సమస్తము నా సర్వము నీవే యేసయ్యా. మనం కూడా చక్కగా పాడచ్చు, కానీ నీ సమస్తము నీ సర్వము ప్రభువుకు సమర్పించినప్పుడు నీ జీవితం నిజంగా దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నైవేద్యములు తీసుకొని ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. నైవేద్యం తీసుకొని దేవుడి సన్నిధికి రావాలి. అందుకే నేను చెప్పాను మొదలుగా సమర్పణ అర్పణ.
సమర్పించినన్నిటికీ దేవుడికి అర్పించాలి. అర్పించే కాలం దగ్గరికి వస్తుంది. 31వ తేదీ రాత్రి అన్నీ అర్పిస్తాం, సమర్పించుకుంటాం. ఆ సమర్పించుకున్నది 26వ సంవత్సరంలో అంతా కూడా అర్పించుకుంటా ఉన్నారు దేవుడికి. హల్లెలూయా. దేవుడి యొక్క పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభంలో 12 యొక్క ఒత్తులు వెలిగించే దీపాలు ఉంటాయి. ప్రమిదలు అంటారు. ఆ యొక్క ప్రమిదలు ఎప్పుడూ ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఉండాలంటే ఏముండాలి? ఎప్పుడు నూనె వేస్తూ ఉండాలి. ఈ 12 దీపస్తంభము అనేది 1 సంవత్సర కాలం అయితే, ఈ 12 ప్రమిదలు ఒక్కొక్క నెల అయితే, నువ్వు ప్రతి నెల మీ ప్రమిద అంటే మీ హృదయంలో దేవుని ఆత్మాభిషేకం చేత వెలిగించమని 12 నెలలు వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అర్పించుకున్న సమర్పణ 31వ తేదీ రాబోతుంది. చాలా అర్పించుకుంటాం. మనం అర్పించుకోవాలి కూడా. దినాలు బహుభయంకరంగా ఉన్నాయి పిల్లరా. గతంలో ఉన్నవారికి లేదు, ఎక్కడున్న వారు ఇల్లు కనపడుతుంది. అన్నంతకాలం ముందుగా మనకు తెలియదు. సమయం ఉండగానే అందుకే అంటాడు నేడే అంటాడు. ఏమంటాడు? నేడే రక్షణ దినమా, నేడే, టుడే, నాట్ టుమారో, నాట్ ఆఫ్టర్ టుమారో, నాట్ ఎస్టర్డే. రాబో కాలంలో నేడే. సమయం ఉండగానే నీ ఇల్లు ఒక ఆయన చెప్పాడు, అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడంటే, అమ్మా శాంతమ్మ ఏం చేశాడు? రాజు కూడా పరుగు దిగి గోడవైపు తిరిగి గోడు పెట్టి ఇంకా చెప్పారు కదా, ప్రాంతంలో 6 రకాలు రోధన ప్రలాపించి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఏమని? నా ఆయుష్ను ఏ ప్రార్థించుంటాడా? ఆయుష్ను పొడిగించమని ప్రార్థించుంటాడా? అయ్యా నాలో కాలం తప్పుందయ్యా, తీసుకుంటున్నావు కదా, క్షమించదయ్యా, పరిశుద్ధంగా తీసుకెళ్ళా, నాకు సిద్ధపాటి అయ్యా, నేను ఈరోజు రాకపోయినా రేపు మరణిస్తాయ్యా, నాకు నీకు రాజ్యం కావాలయ్యా అని ప్రార్థించాను. నా ఆయుష్యం ఎక్కడని ఎప్పుడు కూడా ఇంటికి అడగలేదు. చాలా తెలియక పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా చెప్తూ ఉంటాను. నా ఆయుష్యం ఎక్కడని ఇంటికి ఎప్పుడు అడగలేదు. ఏం చెప్పాడమ్మా మా తల్లి ఇంట్లో? ఏం చెప్పాడు? ఇది నువ్వు చక్కబెట్టయ్యా, చక్కబెట్టయ్యా. అలా ఇంకా కాలం కాదు, రాజుగానే బ్రతికారు, చాలా ఉన్నతంగానే బ్రతికారు. నేను మీతో ఉండాలయ్యా అని రోదన చేశాడు. వాడు వైపు తిరగడం చాలా ఫస్ట్ ఏం చేయాలా? ఉన్న సింహాసనం పైన లేదు పొందుకున్న ఆ యొక్క పరుపులు ఏమంటారమ్మా? కాదమ్మా, రాజు పరుపులు ఏమంటారా? ఆ యొక్క ఘనమైన మెత్తని ఖరీదైన బంగారంతో పట్టు చేశారు. ఓకే, సౌదీ అరేబియా బంగారంతో పరుపడ్డ
చేయాలి. ఏం చేయాలమ్మా? గోడవైపు తిరగడం అంటే అంత ఈజీ కాదు. తను ఉన్న స్థానంలో నుంచి వేయాలి. ఆ స్థానాన్ని వదిలిపెట్టాలి. ఇదిగో ఇటువైపు తిరుగున్నావు, అటువైపు తిరుగున్నావు, ఈ వైపు చూస్తున్నావు. లోకంలో ఉన్న అలంకారాల వైపు, అందముల వైపు, అహముల వైపు, గౌరవం వైపు, ధనం వైపు, ఉన్నతమైన స్థానం వైపు, లోక ఆశల వైపు చూస్తూ ఉన్నావు. ఈ చూపులని మరల్చుకొని ఒకవైపు తిరగాలి. చెప్పండమ్మా. రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మార్గము. అటువైపు తిరిగి కలనమ్మా, అటువైపు తిరిగి రోదన చేయాలి. ఏమని? నా ఆయుష్ పెంచు, నన్ను బతికించున్నాను, అది ఇది కాదు. దగ్గరికి చేరేటప్పుడు అయ్యా నన్ను సిద్ధపరచు, నా హృదయాన్ని సిద్ధపరచు, నా మాటను సిద్ధపరచు, నా బ్రతుకును సిద్ధపరచు. నైవేద్యములు తీసుకొని ఈ సన్నిధికి నిన్ను ప్రవేశించాలి. హల్లెలూయా చెప్తావా? ఒక్కసారి వచ్చిన గౌరవ 96వ సంగీతల 8వ వచనం ముగించుకుందాం. తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యములు తీసుకొని దేవుని ఆవరణలోకి రండి, లేక దేవుని సన్నిధికి రండి. మీరు దేవుడు పెట్టారా? అనేక రకాలైన నైవేద్యములు ఏమేమి తీసుకురావాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఆ విధముగా ఆయనకు నైవేద్య బలిని అర్పించి పరలోక స్వాస్థ్యములు అనుభవించుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆ పై మాటలు వచ్చిన వారు మనం ధ్యానం చేసుకుందాం. మీకు నేను వచ్చిన చెప్పాను కదా, దయచేసి చదవగలిగిన వాళ్ళు, బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ దాదాపు ఒక 12-13 వచనాలు ఉన్నాయి ఈ నైవేద్యం వల్ల. నైవేద్యం తీసుకొని రావడానికి ఉండే కారణం అవన్నీ కూడా బాగా చదువుకొని ఒక నోట్స్లో రాసుకొని వచ్చిన దగ్గర ఆ వచనము ఏముందో అది ఎదురుగా రాసుకొని వచ్చేవాడు రండి. దేవుడు మిమ్మల్ని జీవించుగాక.